హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ జీవితం మీ చేతిల్లో పార్ట్ 6 1వ భాగం. మార్పుని నిరాకరించే తత్వము. ఈ జీవన రాగంతోనూ మరి నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనూ నేను మిళితమై ఉన్నాను. స్వస్థత చేకూరడానికి కానీ మార్పులు సంభవించడానికి కానీ మొదటి మెట్టు ఎరుకతో ఉండడం. మన మనస్సు లోతుల్లో ఏదైనా ఒక ఆలోచన విధానం కానీ లేదా ఒక నమ్మకం కానీ బలంగా పాతుకుపోయినట్లయితే ఆ పరిస్థితుల్లోంచి బయటపడటానికి మనం ఖచ్చితంగా ఎరుకతో ఉండాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా ఈ పరిస్థితిని మీలో మీరు ఎత్తి చూపుకుంటున్నప్పుడు కానీ లేదా ఇతరులలో ఈ పరిస్థితిని చూడటం ద్వారా కానీ లేక ఇంకేదైనా విధంగా కానీ మీరు మీ అంతర్గత పరిస్థితిని బయటికి వ్యక్తం చేస్తారు. మన ఆలోచన విధానాలను కానీ నమ్మకాలను కానీ ఎరుకతో గమనించినప్పుడే కదా మనకు సమస్య అవగతమయ్యేది. అటువంటప్పుడు ఒక మాస్టర్ను కానీ మిత్రుడిని కానీ ఒక క్లాసును కానీ ఒక వర్క్షాప్ కానీ మన వైపుకు ఆకర్షిస్తాము. నా స్నేహితురాలు ఒక సమావేశం గురించి నాకు చెప్పడం ద్వారా నాలో ఈ జాగృతి మొదలైంది. ఆ మీటింగ్కు నా స్నేహితురాలు వెళ్ళలేదు, కానీ నా అంతరంగంలోంచి ఏదో అంతర్వాణి ఆ మీటింగ్కు వెళ్ళమని ప్రబోధించింది. నేను వెళ్ళాను. ఆ చిన్న సంఘటనే నా ఆధ్యాత్మిక పథంలో మొట్టమొదటి మెట్టయింది. కొంతకాలానికి కానీ ఆ మీటింగ్ యొక్క విశిష్టతను నేను గుర్తించలేకపోయాను. చాలా వరకు మనం జాగృతి వైపు వేసే మొదటి అడుగు గురించి ఆలోచించడానికి చాలా మూర్ఖంగానూ లేదా అర్థం లేనిదిగాను అనిపించవచ్చు. ఒక్కొక్కసారి చాలా సులభంగా అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు మన పాత ఆలోచన విధానాలకు పూర్తి విరుద్ధంగా కూడా అనిపించవచ్చు. లేదా మనకలా చేయాలనిపించదు, లేదా మనలోంచి మార్పుని నిరాకరించే తత్వం చాలా బలవత్తరంగా బయటపడవచ్చును. లేదా అలా చేసేందుకు ఆలోచించడం పట్లే మనకు చాలా కోపం కూడా రావచ్చు. మీకు కూడా పై వాటిలో ఏదో ఒకటి అనిపిస్తే చాలా మంచిది. మనం దాన్ని అర్థం చేసుకుంటే చాలు, మనకు స్వస్థత చేకూరడంలోని మొదటి మెట్టును మనం ఎక్కేసినట్లే. ఇలాంటి భావనలు మీలో తలెత్తాయంటే మీరు ఇంకా స్వస్థత చేకూరే ప్రక్రియలోనే ఉన్నారని, మీకింకా స్వస్థత చేకూరలేదని మీరు అర్థం చేసుకోవాలి. నిజానికి మార్పు చెందాలనుకున్న క్షణమే స్వస్థత చేకూరడం ప్రారంభమవుతుంది. అసహనానికి గురి కావడం కూడా మార్పును నిరాకరించే తత్వం యొక్క మరో రూపమే. ఇది మనల్ని మార్పు చెందకుండాను మరి నేర్చుకోనివ్వకుండాను అడ్డుపడుతుంది. ఒక్కసారికే అంతా మారిపోవాలని ఆశించకూడదు. అలా ఆశించినప్పుడు మీరు సమస్యను సృష్టించిన పరిస్థితి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీకు మీరు తగినంత సమయాన్ని కేటాయించడం లేదని చెప్పాలి. మీరు ఒకవేళ ప్రక్క రూమ్లోకి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి. అలాంటప్పుడు మొదట మీరున్న చోటు నుండి లేచి ఆ రూమ్ వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి కదా. ఊరికే ఉన్న చోటునే కూర్చొని నేను ప్రక్క రూమ్లోకి వెళ్ళిపోవాలని అనుకోవడం ఎంత మాత్రం సమంజసం? ఇది కూడా అలాంటిదే. మనకందరికీ మన సమస్య తీరిపోవాలి, కానీ ఆ సమస్య యొక్క పరిష్కారానికి చేయాల్సిన చిన్న చిన్న అంశాలను చేయడానికి మాత్రం మనం ఇప్పుడు సిద్ధపడం. ఇప్పుడు మన జీవితంలో మనం సృష్టించుకున్న ప్రతి అనుభవానికి ప్రతి సంఘటనకు బాధ్యత పూర్తిగా మనదే అన్న విషయాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలా చెప్తున్నప్పుడు మీరు ఇప్పుడున్న పరిస్థితి పట్ల అపరాధ భావంతో ఉండడం గురించి కానీ మిమ్మల్ని మీరు చెడ్డ వ్యక్తిగా అనుకోవడం గురించి కానీ నేను ఇక్కడ మాట్లాడటం లేదు. నేను చెప్తున్నది మన ప్రతి ఆలోచనను అనుభవంగా మారుచుతున్న మన అంతర్గత శక్తిని గురించి తెలుసుకోమని. గతంలో మనం తెలియకుండా మనకు అననుకూల అనుభవాలను సృష్టించుకోవడానికి ఈ శక్తిని ఉపయోగించాము. మనం ఏం చేస్తున్నామోనని అప్పట్లో మనకు ఎరుకలో లేము కనుకే అలా సృష్టించుకున్నాము. ఇప్పుడు మనం మన బాధ్యతను గుర్తించడం ద్వారా మనం ఎరుకతో ఉండి మన శ్రేయస్సు కోసం ఈ శక్తిని మనకు అనుకూలంగా వినియోగించడం నేర్చుకుందాం. నా క్లయింట్స్కి వారి సమస్యకు ఒక నూతన ఆలోచన విధానాన్ని గురించి సలహా ఇచ్చినప్పుడు కానీ లేదా ఒక వ్యక్తిని క్షమించమని చెప్పినప్పుడు కానీ వారి దవడలు బిగుసుకోవడం లేదా ముందుకు రావడం లేదా ఛాతీ చుట్టూ కట్టుకున్న వారి చేతులు ఇంకా బిగుసుకోవడం గమనిస్తాను.
కొన్నిసార్లు వారి పిడికిలు కూడా బిగుసుకుంటుంది. ఇవన్నీ వారిలోని నిరాకరించే తత్వాన్ని అలా బయటపడుతున్న లక్షణాలే. అప్పుడు నాకు మాత్రం వారికి సమస్యను సృష్టించిన కేంద్రాన్నే తాకుతున్నారని అర్థమవుతుంది. జీవితంలో నేర్చుకోవడానికి మనందరికీ పాఠాలున్నాయి. ఏ విషయాలనైతే మనం అత్యంత కష్టంగా భావిస్తామో అవే మనకు నేర్చుకోవడానికి ఎంపిక చేసుకున్న పాఠాలు. ఒకవేళ కొన్ని విషయాలు మీకు చాలా సులభమైనట్లయితే అవి మీరు ఇదివరకే నేర్చుకున్న పాఠాలని గుర్తించాలి. ఎరుకతో ఉండడం ద్వారా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. మీకు చేసేందుకు అత్యంత కష్టముగా అనిపించే విషయాన్ని గురించి ఆలోచించేందుకు మీరెంతగా నిరాకరిస్తారో తెలుసుకుంటే చాలు. మీరు మీ జీవితంలో నేర్చుకోవాల్సిన అతి గొప్ప పాఠాన్నే మీరప్పుడు చూస్తున్నట్లు మీ దగ్గరున్న ప్రస్తుతపు జ్ఞానంతో దాన్ని వంచలేమని, మనము మరింత జ్ఞానాన్ని సంతరించుకోవాలని అర్థం చేసుకొని మనలో నిరాకరించే తత్వాన్ని వదిలిపెట్టేసి మనం నేర్చుకోవాల్సిన దాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడితే చాలు. తర్వాత మెట్టు సులభమైపోతుంది. మార్పులు సంభవించకుండా మీలోని నిరాకరించే తత్వము మిమ్మల్ని అడ్డుకోకుండా చూడండి. మార్పు చెందేందుకు మనం 2 దశల్లో సాధన చేయాలి. అవి: 1, మనలోని మార్పుని నిరాకరించే తత్వాన్ని గుర్తించాలి. మనలోని ఆలోచన విధానాలను, నమ్మకాలను మార్చుకోవాలి. మిమ్మల్ని మీరు గమనించండి. మీలోని మార్పును నిరాకరించే ధోరణిని మీరు మార్పు చెందకుండా ఎలా అడ్డుకుంటున్నదో గమనించండి. దాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగిపోండి. థ్యాంక్ యూ.